సార్, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సీఎం హోదాగా మాట్లాడట్లేదు, ఏదో గల్లీ రౌడీలాగా మాట్లాడటము, అది జనాల్లో ఇవన్నీ ఆయన సీఎమ్మా కాదా మరలబెట్టి తొక్కుతా అవన్నీ కూడా అసెంబ్లీలో అలాంటి పదాలని మనం తెలంగాణ సమాజం ఏ విధంగా చూడాలి? అసలు అట్లా మాట్లాడడం కరెక్టేనా రాంగా? దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి తెలంగాణ సమాజంలో పార్ట్ అండ్ పార్సల్ అంటే కల్చర్లో ఇప్పుడు ఏమంటారంటే మనకు పాలలో నీళ్ళలాగా అట్లా అదొక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఎట్లా ఐడెంటిటీ వచ్చింది అంటే ఒక స్పీచ్ ఇస్తే దాంట్లో ఏదైనా చలవతో లేదు, ఎవరు చూసే పరిస్థితి లేదు. ఒక ప్రెస్ మీటింగ్ పెడితే 4-5 బూతులు తిడితేనే జనాలకు బాగా వెళ్తుంది అనేటువంటి ఆ ట్రెండ్ని ఎవరు దాన్ని సృష్టికర్త ఎవరండి? వాస్తవాలు మాట్లాడుకున్నాం మనం. కేసీఆర్ గారు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో అంటే కేసీఆర్ గారు మాట్లాడితే అంటే ఇంత నెగిటివిటీ రాలేదు, ఎందుకంటే ఆయన ఉద్యమకారుల నుంచి అట్లా వచ్చింది. కానీ సడన్ గా రేవంత్ రెడ్డి గారు అట్లా చూడని వ్యక్తిని సడన్ గా కేసీఆర్ గారికి అగేనెస్ట్ గా మాట్లాడాలని అట్లా మాట్లాడేసరికి జనాలు తీసుకోవట్లేదు. ట్రూ. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి అంటే నువ్వు నేర్పిన విద్య నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక సామెత ఉందండి. అంటే ఎట్లుంటది అంటే మీరు దానికి మీరు ఒక అంకురార్పణ చేశారు, దాన్ని మేము ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు అదే కదా. నేను అది కరెక్టా పద్ధతి అంటే పద్ధతి కాదు. ఎందుకంటే వయసులో కేసీఆర్ గారు పెద్దవాళ్ళు, రైట్? సరే, తెలంగాణ ఉద్యమకారుడు జాతి గీతాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా, సరే అందరూ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాత్ర ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ఫోర్ ఫ్రంట్గా ముందున్నటువంటి వ్యక్తి. వయసుకి గౌరవించాలి. ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 70 years. సో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళి ఆ రకంగా దుర్భాషాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు అనేది వాస్తవమే. కొంతవరకు సీఎం గారికి ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ఒక భావన అనేటువంటిది వచ్చింది. అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష సరిగా చూడండి. ఎప్పుడైనా కూడా ప్రజారంజక పాలన సాగించి ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ యూనిట్గా తీసుకుంటే ఇంట్లో ఇప్పుడు ఒక పెద్ద మనిషి, ఇంటికి పెద్ద మనిషి అటువంటి వ్యక్తి ఇంట్లో అప్పులు ఉండి ఇంట్లో అసలు టోటల్ సిస్టమ్ సంసారం సరిగా లేకుండా పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు ఆయన హాలిడే ట్రిప్ మీద వెళ్తే కూడా ఒప్పుకుంటారా? అంటే నీకు ఇంట్లో అందరికీ అన్ని సమకూర్చి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత నువ్వు కాలక్షేపానికి ఎటుపోయినా కూడా ఎవరు కూడా ఏమన్నారు. అంటే సేమ్ కీప్ దట్ ఇన్ ద సేమ్ రిలీవెన్స్. అదే పద్ధతిలో దీన్ని చూస్తే రాష్ట్రం అనేటువంటిది అప్పుల భారంలో ఉంది, ఈఎంఐ కట్టలేని పరిస్థితి, ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి. చూస్తే లీస్ట్ అంతా చాతాడంత లీస్ట్ ఉంది, రైట్? మళ్ళీ మూసీ అంటారు, ఫిఫ్త్ ఏంది ఫోర్త్ సిటీ అంటున్నారు. మరి ఇన్ని అప్పులల్లో ఇవెందుకు వస్తున్నాయి? ఇప్పుడు రెండు ఉంటాయండి. ఏముంటుంది అంటే ప్రతి ఏ చీఫ్ మినిస్టర్కి అయినా కూడా ఒక ల్యాండ్ మార్క్ ఈరోజు ట్రెండ్ ఎట్లా ఉందని మీరు చూస్తూ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ తీసుకోండి, అది ఒక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మోడల్ ఢిల్లీ అని. వైఎస్ రాజశేఖర్ చూస్తే ఆరోగ్యశ్రీ అని ఫీజు రింబర్స్మెంట్ అని. మీకు చంద్రబాబు గారిని చూస్తే హైటెక్ సిటీ అని ఒక ఐటీ దాని ఉంది. కేసీఆర్ గారిని తీసుకుంటే మీకు రైతు బంధు అని చెప్పేసి కార్యాలయ లక్ష్యం ఉంటే అదొక ఉంది. అంటే ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా ఏదో ఒక సరే ఆయన హైటెక్ సిటీ కట్టాలి, ల్యాండ్ మార్క్ ఫోర్త్ సిటీ, బట్ వెదర్ ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్ చూడాలి కదా. ఫోర్త్ సిటీ కట్టాలి అంటే మీకు ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎంత టైం కావాలి, మీకు ఎక్కడి నుంచి తెస్తారు, రాష్ట్రానికి అంత ఇన్కమ్ ఉందా, రైట్? మనం ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయాము. మీకు సంక్షేమ పథకాలకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు ఒప్పుకోకుండా ఇందాక మనం మాట్లాడినట్టు కదా పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. మీ విజన్ మంచిది కావచ్చు, బట్ వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ అహెడ్? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫైనాన్సెస్? భార్య ఓవర్ అవుతుంది మళ్ళీ దానికి. అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు కదా. ఫస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్, సోషల్ రిఫార్మ్, రైట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా ఒక బిల్డప్ అయిన తర్వాత మీరు ఫోర్త్ సిటీ కాదు మీరు ఫిఫ్త్ సిటీ కట్టని చూడొద్దంటారు. అంటే జనరల్ గా వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే వైరుధ్యమైన స్టేట్మెంట్. ఒకవైపు ఢిల్లీకి పోతే మనం చెప్పులు ఎత్తుకపోతాడనో మనం దొంగలాగా చూస్తాడని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ద వెరీ నెక్స్ట్ డే వచ్చేటప్పుడు మనకేముంది, ఎంతైనా ఖర్చు పెడతాం, 1 trillion అంటాడు. లేదు మనము అవసరమైతే ఏఐసిసి కాంగ్రెస్ కుటుంబానికి సోనియా గాంధీకి మనం ఎన్ని వేల కోట్లైనా ఇచ్చే స్టేజ్లో ఉన్నామని చెప్తాడు. అంటే ఈ భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ నాకు అనిపిస్తా ఉంది కేసీఆర్ బాటలో పోతున్నాడు అనిపిస్తుంది. కేసీఆర్ ఒక్కోసారి అట్లే చేస్తారు కదా.
అంటే ఆయన మన ధనిక దేశం అంటాడు, తర్వాత ఒక్కొక్కసారి ఏమంటాడు అది అరే ఊరికైనా వస్తామని ఇవ్వాలని చెప్తే వీళ్ళకి బోనస్లు ఇవ్వాలంటే వీళ్ళకి పిఆర్స్ ఇవ్వాలంటే రైట్. అంతకుముందు కూడా మీకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మీరు అంతకుముందు హామీ ఇచ్చారు కదా అంటే ఖజానాలో డబ్బులు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తాయి. ద వెరీ నెక్స్ట్ డే ఏమంటాడు మాకేం తక్కువ తెలంగాణ బంగారు తెలంగాణ ఎంతైనా ఖర్చు పెడతామంటాడు. అంటే పొలిటికల్ వాళ్ళందరూ ఇదే డబుల్ స్టాండర్డ్స్ ఉంటారంట. పొలిటికల్ అని కాదు, నేను తెలంగాణ కాంటాక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక స్టడీ అయితే ఉంటుంది వర్కేనా. ఆయన కంటే ముందు ఉన్నటువంటి ప్రెడెసెసర్ అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా సక్సెస్ అయ్యారు అది నా మాటలు మాట్లాడారు. మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ కాగలిగాడు అంటే ఫ్రంట్ రన్నర్గా ఆ భాష ఉంది, ఆ యాస్ ఉన్నది, అనర్గళంగా మాట్లాడతాడు, దూషించగలుగుతాడు, మొప్పించగలుగుతాడు, ఒప్పించగలుగుతాడు, అన్ని రకాలు ఉండనే కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి కేటగిరీ అయ్యాడు, తర్వాత ఈవెన్చువల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు, సరే పరిపాలన సాధిస్తున్నాడు. అంటే కేసీఆర్ ఇలా మాట్లాడడం వల్లే కదా జనం అట్రాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఒక మాట ఇలా మాట్లాడాడు, ద వెరీ నెక్స్ట్ డే వెరీ మినిట్ ఇలా మాట్లాడాడు, నేను కూడా ఇలా మాట్లాడలేదు నాకేం పోయేది ఉంది, జనాలు ఎట్లయితే నశిస్తారేమన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా మాట్లాడుతున్నాడు నాకు అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వ్యక్తి కదా. ఓకే.